రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ గువ్వల కాలనీలో ఇళ్లను రెవెన్యూ సిబ్బంది తెల్లవారుజామున తొలగించారు. రైల్వే లైన్ విస్తీర్ణంలో భాగంగా చెన్నై తిరుపతి మధ్య రైల్వే కొత్తగా నిర్మిస్తున్న లైన్ వలన గువ్వల కాలనీ ఇళ్లను తొలగించారు. సుమారు నెల రోజులుగా వేరే చోట స్థలం కేటాయించిన ఇల్లు ఖాళీ చేయని గువ్వల కాలనీ వాసులు పోలీసుల బలగాల సహాయంతో ఇళ్లను తొలగించారు. ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి బాధితులను ఆంజనేయపురం వద్ద ఉన్న రాస్ బిల్డింగ్ కు తరలించారు. ఈ మేరకు గువ్వల కాలనీ బాధితులు మీడియాతో మాట్లాడుతూ 40 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్న తమకు ఆశ్రయం కోల్పోవడం చాలా బాధగా ఉందని, తమ కుటుంబం రోడ్డున పడిందని, తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో కూడా తెలియదంటూ తమ బాధను వ్యక్తం చేశారు. తమకి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. తమ ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని గువ్వల కాలనీ వాసులు భీష్మించారు. నమస్తే సార్, మాకు బాడికి ఎవరు ఇరు నక్కల వాళ్ళకి తరుముతున్నారు. ఆ నక్కల వాళ్ళకి న్యాయం చేసింది మాకు పవన్ రావాలా, చంద్రబాబు నాయుడు రావాలా. మాకు అన్యాయం కొడుతున్నారు. నాకు 6 మంది పిల్లలు, 45 ఏళ్ళ నుంచి మేము పారిమేస్తున్న ఊర్లో మాకు ఎంఆర్ఓ రామారావు ఇచ్చిన స్థలం ఇది. ఈ ధర్మం చేయాలా. ఒక్క ఊరికి అది 45 ఇల్లు పగిలిపోయింది. నమస్తే సార్, మా కడుపు కొడుతున్నారు. మాకు ఇల్లు లేవు, వాకిలు లేవు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం. మేము రోడ్డు మీద ఉన్నాం సార్, రోడ్డు మీద ఉన్నాం. ఈ ధర్మం కేసుకు ఎవరు ఉన్నారు? మా ఇల్లు అన్ని పోతున్నాయి. పవన్ కళ్యాణ్ రావాలా, చంద్రబాబు నాయుడు రావాలా, మాకు ధర్మం చేయాలా. మాకు చేసే మనుషులు ఎవరు లేవు. ఎవరితో మాట్లాడితే రైలు అంటే ఏ ధర్మం ఉన్నాయి సార్? మాకు ఏదో ఇల్లు వాకిలు ఇస్తే కదా మేము పోయేది. మాకు ఏం లేకుండా ఇళ్ళని పగల యాడ ఉండేది. మేము యాడ ఉండేది, ఎవరి దగ్గర ఉండేది? రోడ్డు మీద ఉండమంటావా? మాకు ఇళ్ళకి బాడికి ఇచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళు 18,000 ఇస్తారు. ఎవరి దగ్గర పోయేది మేము? ఎవరు బాడికి ఇస్తారు? నక్కల వాళ్ళకి ఎవరు బాడికి ఇస్తారు? ఈ నక్కల వాళ్ళకి తరిమే దగ్గర ఉన్నారు కానీ బాడికి ఇచ్చేవాళ్ళు ఎవరు లేవు. ఈ ధర్మం చేయండి. నా పేరు సురేష్, నక్కల్ సురేష్ సార్. నా 6 మంది పిల్లలకు మా కడుపు కొడుతున్నారు. మా పిల్లలు పాపలు మేము రోడ్డు మీద ఉన్నాం. నేను ఆలిగా మా ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ ఎక్కడెక్కడో ఎత్తుకుంటారు. మా మామని కూడా ఇక్కడ లేదు సార్. పెద్ద ఆయనే మాకు ఈ ఊరికి పెద్ద మనిషి ఆయనే లేకుండా ఏమీ చెప్పకుండా ఎక్కడ తీసుకొని పోయినారో తెలియటం లేదు. ఆ ఊర్లో పెట్టున్నారో అర్థం కావటం లేదు. నైట్కి నైట్ అందరికి తోడుకొని పోయి ఎక్కడో లాక్ చేస్తున్నారు. వదలమని అక్కడ నుంచి కూడా వదలటం లేదు. ఎక్కడ ఉన్నారో చెప్పమంటే కూడా చెప్పటం లేదు. సామాన్లు కూడా ఎత్తుకొని ఎక్కడెక్కడ వేస్తున్నారో కూడా అర్థం కాలేదు సార్. మాకు చూడండి సార్, దయవు చూసి ఇక్కడ ఉండే సామాన్లు రోడ్డు పైగా చూడండి. ఇల్లు అన్ని పగలగొడుతున్నారు. మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఇప్పుడు ఆడ కూర్చుంటాం సార్. పక్కన వాళ్ళకంతా పగలగొట్టిన అందరికీ ఇల్లు చూపించేసి బాడిగిలు ఇచ్చి మెల్లింగా వాళ్ళ సామాన్లంతా ఎత్తి పెట్టి వాళ్ళకి ఇల్లు పగలగొట్టారు. ఈ రోజు మాకు నిద్రపోతూ ఉంటే అర్ధరాత్రిలో చిన్న పిల్లకాయలు పండుకొని ఉంటే కూడా, భార్య భర్తలు పండుకొని ఉంటే కూడా లాగి బయట లాగి సామాన్లన్నీ లాగి అన్ని లారీల పైన ఎక్కించుకొని మనుషులంతా ఎక్కించుకొని ఒక కుక్కని మేకని లాగి వేసినట్టుగా అట్లా వేసుకొని పోయినారు సార్. ఎక్కడ వేసుకొని పోయినారో తెలియటం లేదు. ఎక్కడ సామాన్లు ఎత్తుకుపోయినారో తెలియటం లేదు. ముందు నుంచి మాకు ఇల్లు చూపించో, వాకిలు చూపించో, ముందు పగలు కొట్టిన వాళ్ళకి అట్లా సహాయం చేస్తుంటే కూడా ఏదైనా మీరు 10 పైసలు మా చేతిలో ఇవ్వలేదు సార్. మీరే దయచేయండి అయ్యా, మమ్మల్ని కరుణించండి అయ్యా. చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారికి విన్నపం చేస్తున్నాం. మేము నక్కల వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం. మేము అందరికీ సహాయం చేయండి అయ్యా. మా వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో ఇంతవరకు మాకు కనపడలేదు. నైట్ 2 గంటలకు పోయిన వాళ్ళు ఏం సమాధానమే లేదు. ఆడున్నారో అర్థం కాలేదయ్యా.